హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం యుఎస్ లో ఉన్న ఇండియన్ స్టోర్ కి వచ్చామన్నమాట. సో యుఎస్ లో ఇండియన్ స్టోర్స్ ఎట్లా ఉంటాయి, వాటిలో ఏమేమి సామాన్లు ఉంటాయి, అవన్నీ కూడా నేను డీటెయిల్ గా ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ లాట్ అన్నమాట. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ లో కనిపిస్తున్నది కదా, అదే మన ఇండియన్ స్టోర్. ఇండియన్ స్టోర్ అంటే ఇండియన్ గ్రాసరీస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు స్టోర్ లోపలికి ఎంటర్ అవుదాము. సో స్టోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి హిందీ ఇండియన్ సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు. రైట్ సైడ్ లో అంతా కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని మనకి ఇండియాలో దొరికే ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. సో చూడండి, ఇక్కడ గ్రీన్ అనియన్స్, టమాటోస్, బెండకాయ, తోటకూర, ఆర్స్లే అనుకుంటా, ఇది పుదీనా, పాలకూర, మెంతికూర. సో ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు మనకి ఫ్రెష్ గా దొరుకుతాయి అనమాట. ఫ్రైడే రోజు వెళ్తే ఇవన్నీ కూడా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పన్నీరు, ఇక్కడ రెడీమేడ్ రోటీస్ ఉంటాయి. సో అవి తీసుకొని వెళ్ళి డైరెక్ట్ మనం ఇంట్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి పూజ చేసుకోవడానికి పూజ మందిర్స్ ఉన్నాయి పైన. అవి వచ్చేసి ప్రైస్ ఒక్కొక్కటి $200-300 అట్లా ఉందన్నమాట. $200-300 అంటే మనకి అరౌండ్ $16,000 to $24,000 ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, కాకరకాయ, దొండకాయ, బీరకాయ, అరటి పండ్లు, బ్రెడ్స్, పావు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదే పూజా మందిర్స్ నేను చెప్పాను కదా. సో అవన్నీ కూడా $200-300, $400, $500 లోపు ఉన్నాయి. చిక్కుడుకాయ, మునక్కాయలు, అరటికాయ. అండ్ ఇచ్చారు అన్ని కూడా స్నాక్స్, బిస్కెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి 1 month ముందు నుంచి మనకి ఇక్కడ రాఖీ అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అన్ని కూడా డిఫరెంట్ రాఖీలు ఉన్నాయి. సో $199 ఉందన్నమాట ప్రైస్. అన్ని కూడా $199 అంట. సో $199 అంటే $2 వేసుకున్నా మనకి $160 అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, రాఖీస్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చిన్న పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, అందరి కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాన్ మసాలా ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ రైట్ సైడ్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ అంతా కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉన్నాయి. సమోసా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనం చేసుకుంటాం కదా, అవన్నీ కూడా రెడీ టు కుక్ అన్నట్టు ఉంటాయి అన్నమాట. ప్యాక్ చేసి ఉంటాయి, మనం జస్ట్ ఓపెన్ చేసి దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది అదంతా కూడా. అండ్ ఇవన్నీ కూడా క్లీనింగ్ సప్లైస్, అన్ని ఇండియాలో దొరికే క్లీనింగ్ సప్లైస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి ఫిష్ అమ్ముతున్నారు. సో ఇవన్నీ ఫ్రెష్ ఫిష్ ఏం కాదు, అంటే ఇవి తెచ్చి నాకు తెలిసి ఒక చాలానే డేస్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ పెట్టేసి ఉంటాయి అన్నమాట, మనం డైరెక్ట్ వీటిని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న చేపలు, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఫ్రెష్ గా తీసుకొని ప్యాక్ చేసేసి కొరియర్ చేస్తారు అన్నట్టు ఇక్కడికి. ఆ తర్వాత ఇక్కడ ముందుకు వస్తే మనకి అన్ని కూడా కుకింగ్ కి అవసరమయ్యే సామాన్లు అన్ని కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇది బాక్సెస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ అన్ని కూడా మనకి కుకింగ్ చేసుకోవడానికి సామాన్లు, పూజ సామాన్లు, చంబులు, చాలా అంటే చాలా, టిఫిన్ బాక్సెస్, ఆయిల్ డబ్బాలు, స్పూన్స్, రైస్ కుక్కర్స్, స్టీల్ డబ్బాలు, మసాలా డబ్బాలు, అన్ని టైప్స్ ఆఫ్ కడాయిలు, ఎన్ని మనకి ఇండియాలో దొరికే ప్రతి ఒక్క సామాన్ అంతా కూడా అక్కడ దొరుకుతుంది. కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది. సో బెటర్ ఇండియా నుంచి తెచ్చుకోవడమే. అండ్ దెన్ ముందుకు వస్తే మనకి ఇక్కడ బనానా రోస్ట్, చాలా ఐటమ్స్, బనానా రోస్ట్, ఇంకా చాలా ఐటమ్స్, సమోసా, వడలు, ఇవన్నీ కూడా రెడీ టు కుక్ లాగా అంతా రెడీగా ఉంటే మనం జస్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకుంటే మనకి ఫుడ్ రెడీ అయిపోతుంది. అలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ నాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లచ్చా పరాటా, పన్నీర్ పరాటా, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ లోకి ఎంటర్ అయిపోతే మనకు అన్ని కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి, లైక్ మ్యాగీ. సో ఇక్కడ అంతా కూడా మనకి మ్యాగీస్, డిఫరెంట్ కైండ్స్ లైక్ మ్యాగీస్, నూడిల్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో రైట్ సైడ్ అన్ని కూడా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అన్నమాట ఫ్రీజర్స్ లో. అండ్ దెన్ ఇక్కడ మనకి ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ అన్ని పాపడాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రైమ్స్ ఉన్నాయి. సో అన్ని కూడా ప్రైస్
ఇక్కడ డాలర్స్ లో కౌంట్ చేసుకుంటే మనకి ఎక్కువే అనిపిస్తుంది. సో డాలర్స్ ఇండియన్ రూపీస్ లో కన్వర్షన్ చేసుకొని చెక్ చేసుకోకుండా ఎక్కువే అనిపిస్తుంది. ఇక్కడ అన్ని కూడా దాల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, పిండిలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం ఉంది, ఇదంతా బెల్లం ఈ కౌంటర్ లో. అండ్ లెఫ్ట్ సైడ్ కి వస్తే సాల్ట్, రైట్ సైడ్ లో అన్ని కూడా మళ్ళీ హార్లిక్స్ ఇవన్నీ మిక్సెస్, డ్రింక్స్ లోకి మిక్సీలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో అంతా కూడా పచ్చళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా పచ్చళ్ళ సెక్షన్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇట్లా దొరుకుతుంది. సో బెటర్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కోకుండా మనమే ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటే అల్లం వెల్లుల్లి కొనుక్కొని అది ఇంకా ఫ్రెష్ గా బాగుంటది, మంచి టేస్ట్ వస్తుంది. ముందుకు వస్తే ఇక్కడ అన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, గులాబ్ జామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఐస్ క్రీమ్స్ అన్నమాట. ఐస్ క్రీమ్స్ పక్క లేన్ లోనే మనకు అన్ని కూడా మసాలాస్ ఉన్నాయి. ఎవరెస్ట్ మసాలా, శక్తి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ వి మసాలాస్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ అంతా హింగ్ ఇవన్నీ ఉన్నాయి, కాఫీ పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో అన్ని సాసెస్ ఉన్నాయి. సో ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కారం పొడి, నెయ్యి ఇవన్నీ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ అంతా కూడా ఆయిల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా పౌడర్స్ ఉన్నాయి, లైక్ టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం ఇటు నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ అంతా సేమ్ పచ్చళ్ళ సెక్షనే, మనం ఆల్రెడీ చూసాం కదా ఇంతకు ముందే. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎండింగ్ లాస్ట్ లేన్ అన్నమాట. ఈ లాస్ట్ లో మనకి అన్ని కూడా పిండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే గోధుమ పిండి అవన్నీ హ్యూజ్ క్వాంటిటీస్ లో ఉన్నాయి. అండ్ ఆల్సో రైస్ ఉన్నాయి, బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ ఇవన్నీ కూడా. సో సోనా మసూరి రైస్ మనకి 10 LBs వచ్చేసి $20 పడుతుంది ప్రైస్. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ అంతా కూడా పూజ సామాన్లు అన్నమాట, దేవుడిది అగరబత్తీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కౌంటర్ లో. అండ్ రైట్ సైడ్ లో అంతా కూడా బ్యూటీ సప్లైస్, ఇండియన్ బ్యూటీ సప్లైస్, పౌడర్లు, పేస్ట్లు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడిది పూజ సామాన్ ఉంది. ఇదండి మొత్తం ఇండియన్ స్టోర్. సో అదండి మన ఇండియన్ స్టోర్. లెఫ్ట్ సైడ్ లో మనకి క్యాష్ కౌంటర్ ఉంటది, బిల్లింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ డోర్ పక్కనే ఉంటది బయటకు వచ్చేయడానికి. సో మన ఇండియన్ స్టోర్ లో ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, గ్రాసరీస్ నుంచి వెజిటేబుల్స్, క్లీనింగ్ సప్లైస్, బ్యూటీ సప్లైస్, ఎవ్రీథింగ్ ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. కానీ అన్ని కూడా ప్రైస్ చాలా ఎక్కువ ఉంటది. సో చూసి తీసుకోవాలి, మనకు అవసరం అనుకుంటేనే తీసుకోవాలి. సో ఐ థింక్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.